అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆయన 20,000 రూపాయలను అయితే విడుదల చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం తరపున మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ 19 విడతలు పూర్తి చేసుకుని మరి 20 విడత డబ్బుల విడుదలకు ప్రధాని మోదీ గారు ఆమోదం అయితే తెలిపారు. మరి ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉంటారో మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా వారికి ఒక డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. మరి డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటా అని చెప్పి మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 3 కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా వివిధ పథకాల ద్వారా కూడా వారికి మేలు అయితే చేయబోతున్నాయి. మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారికి ఏపీలో ఉన్న రైతులకు డబ్బులు వస్తే తెలంగాణలోని రైతులకు రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం. మరి రైతులకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంది. తప్పకుండా రైతులకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట. మరి ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మనం ప్రతి వీడియోలో కూడా వీటి గురించి అయితే గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఈ విధంగా డబ్బులు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీంతో పాటుగా మనం ముందు వీడియోలో చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వం మనకు వచ్చే నెల నుంచి అంటే మనకు దాదాపు ఈ నెల 30 నుంచే కసరత్తులు ప్రారంభించి మే నెలలో పూర్తిగా డబ్బులను అయితే విడుదల చేయబోతుందన్నమాట. మరి మే నెలలో విడుదల చేసేటువంటి డబ్బుల ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుంది. కాబట్టి రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది. మరి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను అనేది తీసుకోవడానికి. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోగస్ రైతులను గుర్తించి ఎటువంటి వారిని పథకం నుంచి తొలగించడానికి తీసుకొచ్చినటువంటి మనకు రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డును కూడా మీరు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి రైతు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు తీసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డును అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డును తీసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుతో పాటు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలన్నమాట. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కూడా రైతులకు ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందించింది. మరి త్వరలోనే మరికొన్ని పథకాల ద్వారా కూడా అంటే ఈ యొక్క పిఎం కిసానే కాదు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులను వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది. మరి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉండాలి. మరి కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక విధాలుగా కూడా రైతులకు సాయం చేసేందుకు ముందుకైతే వస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది.
కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయని చెప్పి మరొకసారి సిస్టమ్ చేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోండి. మరి దీంతో పాటుగా ఎవరైనా కొత్త రైతులు ఉంటే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. మరి వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా లేట్ చేయకుండా ఇప్పుడే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటే మీకు అర్హతను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇక్కడ సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా రైతులకు మేలు చేస్తాయి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి. మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలాగే డబ్బులు పడని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేస్తే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఇబ్బంది పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. ఈ యొక్క డబ్బులను ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 20 విడతకు సంబంధించి ఈ నెల చివరి నుంచి అంటే ఈ నెలలో మనకి ఇప్పుడు అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి. మరి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే అప్లై చేసుకోండి. గతంలో ఏదైనా మీకు సాంకేతిక కారణాల వల్ల కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. మరి ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ సాయాన్ని అయితే అందించబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రెడీగా ఉన్నాయి. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోండి. కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కనుక ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉంటే కనుక మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్కు వేస్తే డబ్బులు పడతాయా పడవా అనే విషయాలని కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క ఇవి కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. ఇంకా మీరు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఈకేవైసీని మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు కనుక అలా కంప్లీట్ చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోండి. మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది. త్వరలోనే అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ అర్హుల జాబితాలో కనుక మీ పేరు వస్తే దాని ప్రకారం మీకు యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా రైతులకు ఈ యొక్క సాయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అందించబోతోంది. మరి ఇక ఈ డబ్బులు కూడా కేటాయించేశారు కాబట్టి మనకు పీఎం కిసాన్ 19వ విడత ఇప్పటికే పూర్తయిపోయింది. ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు వెంటనే కూడా రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే ఏఈఓ గారిని కానీ వీళ్ళని అడిగి మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకు పడలేదా ఏంటనేది. మరి ఈ కారణాలు కనుక తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తాయన్నమాట. మరి రైతులు మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఇలా చేయండి. మరి అంతేకాకుండా మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 20 విడతకు డేట్ ఫిక్స్ అయింది. కాబట్టి 20 విడత రావాలంటే తప్పకుండా మనం ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటామో అప్పుడే మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే
ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది వీలు కాదనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలి. మరి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. మరి దీంతో పాటుగా మనకు మరికొన్ని పథకాల ద్వారా కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పంటల నష్టపరిహారం అందిస్తుంది. పిఎం ఫసల్ బీమా యోజన అని చెప్పి వారికి నష్టపరిహారం అందిస్తుంది అనమాట. మరి నష్టపరిహారం ప్రకారం రైతులు ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద కూడా వారికి డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైనా సరే రైతులు పంటలు నష్టపోతే ఈ పంట నష్టపరిహారం కింద కూడా మీరు యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇలా చేసి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు లబ్ధి వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ అయితే వస్తుంది. మరి అంతేకాకుండా మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా వస్తే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ వస్తుంది తెలంగాణ రైతులకు. ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. మరి మన ఏపీలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున మనకు పిఎం కిసాన్ 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా డబ్బులు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా 1 ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఈ విధంగా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట. మరి తప్పకుండా మీరు ఇంకా డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి 20 విడత కింద ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అలాగే 19 విడత డబ్బులు ఎవరికైతే పడ్డాయో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. మరి మీరు అర్హత ఉండి అప్లై చేసుకోకపోయినా లేకపోతే 19 విడత డబ్బులు పడకపోయినా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయా లేదా, అలాగే ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఈకేవైసీ అయిందా లేదా, పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అయి ఉండాలి. మరి ఈకేవైసీ అయి ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఈకేవైసీ కాకుండా ఉంటే డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా అయి ఉండాలి, అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలి. మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభవ రైతు భరోసా పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తాయి. మరి ఆ రైతులు ఈ రైతులకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి. మరి రైతులంతా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులను వేయడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వేస్తాయి. మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు ముందుకైతే వెళ్ళండి. ఇక ఎవరైనా ఇంకా అప్లై చేసుకొని రైతులు ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి మీరు అప్డేట్ అయితే ఇక ఈ విధంగా మీరు మీ సేవా కేంద్రం ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మనకు తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు అప్డేట్స్ అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. మరి రైతులు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉన్నారు.
మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. రైతులు కూడా సిద్ధంగా ఈ డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మరి 19 విడతల పూర్తయిపోయింది కాబట్టి 20 విడతను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు చేస్తూ 20 విడత కింద వారికి డబ్బులను వేయడానికి రెడీ అయిపోయింది. మరి 20 విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయాలని, అలాగే లిస్ట్లో పేరు ఉందా లేదా కూడా చెక్ చేసుకుని, ముందు వీడియో చేశాను లిస్ట్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి, దాని కింద వీడియో కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ పిఎం కిసాన్ లిస్ట్లో మీకు 20 విడత డబ్బులు వస్తుందా రాదా అని చెప్పి మీరే చెక్ చేసుకోవచ్చు. వెంటనే అలా చేసి పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. ఎవరైతే కొత్త రైతులు ఉంటారో, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు, గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీరు కనుక ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందకుండా ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేరుగా ఈ పిఎం కిసాన్ సాయానికి మీరు అప్లై చేసుకోవచ్చు. నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ తప్పనిసరి. ఫోన్ నెంబర్ కూడా ఏది ఉండాలంటే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్కి కూడా లింక్ అయినటువంటి నెంబర్ ఉంటే కనుక మీకు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది. మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోనే ఒక ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ పిఎం కిసాన్కు కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అయితే అవకాశం అయితే ఉంది. మరి ఏప్రిల్ నెలలో మనకు చివరి వారం నుంచి మనకు ఈ పిఎం కిసాన్ 19వ విడత అయిపోయింది కాబట్టి పిఎం కిసాన్ 20 విడతను మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండి మీరు ఈ విధంగా డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పిఎం కిసాన్ 20 విడత డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు కొత్త రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాగే మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే అంటే ఈకేవైసీ ప్రాబ్లం కానీ, ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం కానీ, అలా ఏదైనా మీకు కారణాలు ఉంటే కనుక ఆ కారణాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోండి. ఇప్పుడు అవకాశం అయితే ఉంది మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా. అలాగే బ్యాంక్ అకౌంట్లు కొంతమందికి తప్పుగా నమోదై ఉంటాయి. అలాగే కొంతమంది ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా నమోదై ఉంటాయి. మరి అటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రెడీగా ఉండండి రైతులంతా కూడా 20 విడత డబ్బుల కోసం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా 20 విడతతో పాటు ఇస్తామని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఏపీలోని రైతులకు. మరి వారికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు కలిపి 7,000 రూపాయల వరకు కూడా తొలి విడత కింద వారికి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ మన తెలంగాణ రైతులకు 3 ఎకరాల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను 18,000 రూపాయలను విడుదల చేసి తాజాగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 20 విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఇలా చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మనకు సూచించడం అయితే జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి చాలామంది ఏంటంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నారు. ఇలా చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా చేయాలి. మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తయిపోయింది కాబట్టి సుఖీభవ ద్వారా 20 విడతను విడుదల చేయడానికి అలాగే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి 20 విడత కింద ఎవరైతే రాష్ట్ర అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క అప్లై చేసుకోవడం డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈకేవైసీ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అలాగే లిస్ట్లో పేరు ఉందా లేదా కూడా చేసేందుకు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వేస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు తప్పనిసరిగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా అన్ని కూడా మీరు చేసుకునే దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్తే మీకు తప్పకుండా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎన్పిసిఐ మీరు కనుక ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందకుండా ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేరుగా ఈ పిఎం కిసాన్ సాయానికి మీరు అప్లై చేసుకోవచ్చు. నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ తప్పనిసరి. ఫోన్ నెంబర్ కూడా ఏది ఉండాలంటే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కూడా లింక్ అయినటువంటి నెంబర్ ఉంటే కనుక మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది.